రామయ్య, లక్ష్మీ దంపతులు చిన్న గ్రామంలో ఉండేవారు. రామయ్య కూలిపని చేసి కుటుంబాన్ని నడిపేవాడు. అతనికి ఉన్నదల్లా ఓ నిజాయితీ గల మనసు. కాని అతని భార్య లక్ష్మీ మాత్రం పిసినారి. ఇంట్లో ధాన్యం ఉన్నా తక్కువ వాడాలి, కూరగాయలు ఉన్నా ఒక్కటే సరిపెట్టాలి అన్నదే ఆమె నియమం. రేపటి కోసం దాచుకోవాలి అని చెప్పి ఈ రోజున ఆకలితోనే పడుకోబెట్టేది. లక్ష్మీ చేతి వంట గ్రామమంతా ప్రసిద్ధి, రుచికి కాదు, పొదుపుకి. ఒక గ్లాసు బియ్యంతోనే కుటుంబానికి అన్నం వండేస్తుంది. కూరలో ఉప్పు తక్కువ, నూనె చుక్కలు మాత్రమే. రామయ్య రోజు మొత్తం పనిచేసి ఇంటికి వస్తే ప్లేట్లో ఉన్న కొద్దిపాటి అన్నం చూసి మౌనంగా తినేవాడు. పిల్లలు అలాగే అలవాటు పడిపోయారు. ఒక రోజు రామయ్యకు పని దొరకలేదు. ఇంట్లో ఉన్న కొద్దిపాటి బియ్యంతోనే వంట చేయాలని లక్ష్మీ నిర్ణయించింది. అదే రోజు రామయ్య స్నేహితుడు శివయ్య అకస్మాత్తుగా ఇంటికి వచ్చాడు. అతను దూరం నుంచి వచ్చి ఆకలితో ఉన్నాడు. రామయ్య సిగ్గుతో తల దించుకున్నాడు. ఇంట్లో వంట ఉంది అని చెప్పలేకపోయాడు. కాని లక్ష్మీ మాత్రం ఉంది అంటూ వంటగదిలోకి వెళ్ళింది. ఆ రోజు లక్ష్మీ వండింది సాధారణం కన్నా ఇంకా తక్కువ. అయినా అతిథి ముందు ఉంచాల్సిందేనని కొద్దిగా పెంచి పెట్టింది. శివయ్య తినడం మొదలుపెట్టగానే ముఖం చిట్లించాడు. అక్కా, ఉప్పు లేదు, కూర లేదు అన్నాడు. రామయ్యకు బాధ వేసింది. లక్ష్మీకి కోపం వచ్చింది. ఇంతే మా వంట అని కఠినంగా చెప్పింది. అప్పుడు శివయ్య నెమ్మదిగా అన్నాడు, పొదుపు మంచిదే అక్కా. కాని ఆకలికి, అతిథికి, కుటుంబ ఆరోగ్యానికి న్యాయం చేయకపోతే అది పొదుపు కాదు, పిసినారితనం. ఆ మాటలు లక్ష్మీ హృదయాన్ని తాకాయి. ఆ రాత్రి పిల్లలు ఆకలితో నిద్రపోయిన దృశ్యం ఆమె కళ్లముందు తిరిగింది. మరుసటి రోజు లక్ష్మీ మారింది. కొంచెం ఎక్కువ బియ్యం వేసింది, కూరలో సరిపడా ఉప్పు, నూనె వేసింది. రామయ్య తిని చిరునవ్వు చిందించాడు. పిల్లలు తృప్తిగా తిన్నారు. లక్ష్మీకి లోపలే సంతోషం పుట్టింది. సరైన చోట పొదుపు, సరైన చోట దానం, ఇవే నిజమైన సంపద అని ఆమె గ్రహించింది. ఆ రోజు నుంచి లక్ష్మీ చేతి వంటకు కొత్త పేరు వచ్చింది, తృప్తి వంట. నీతి, పొదుపు అవసరం, కాని మనుషుల అవసరాల కంటే కాదు.